ఓకే दल्ली 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 अन्न अन्न सुधीर भाई एडुनो ओके जरा जरा జిల్లాలు తిరుగుతున్న జెక్కిడి శివశరణ రెడ్డి అన్న ఒక మాట పిలుపుతోటి అన్న ప్రతి ఒక్క జిల్లాలో ఎక్కడ పోయినా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నారు. ఒక మాట చెప్పంగానే సర్వతో అన్న వేనారెడ్డి అన్న అంకుల్ అందరు కలిసి ఈ మీటింగ్ భారీ ఎత్తున సక్సెస్ చేసి రామన్న పేరు అందరం సమన్వయంగా యూత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అంతా భారీ ఎత్తున రావాలని చెప్పి ఒక మాట పిలుపుతోటి నిన్న మధ్యాహ్నం నుంచి తర్వాత వేనారెడ్డి అంకుల్ ఇద్దరు కలిసి అన్ని వార్డులకు జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని ఫోన్ చేసి ఇంత భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. అలాగే శివశరణ అన్న మనకు ఎప్పుడు పోయినా కూడా స్టేట్ కమిటీ మీటింగ్లు అయినా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయినా కూడా మన ఎప్పుడు పోయినా కూడా దామన్న గురించి అడగడం సర్వత్వ అన్న వేనారెడ్డి అన్న గురించి అడిగి బాగోగులు తెలుసుకొని చేయడం జరుగుతుంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ జక్కిడి శివశరణ రెడ్డి అన్న గెలవడం మా అందరికీ సంతోషకరం అని తెలియజేసుకుంటున్నాను. మీ ఆదేశాలతోటి యూత్ కాంగ్రెస్లో మరిన్ని ప్రోగ్రాం చేసుకుంటూ మా అంకుల్ వాళ్ళైన పెద్దలు ఇచ్చిన సర్వత్వన్న వేనారెడ్డి అంకుల్ వాళ్ళు ఇచ్చే సూచనతోటి భారీ ఎత్తున చేసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాము.
ఈ యొక్క కార్యక్రమానికి చేసిన వైస్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎన్ఎస్ఓ ప్రెసిడెంట్. 2004 నుంచి సుదీర్ఘంగా ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన నా పేరు రామాచారి, మోతం మండలం మాది. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాసిం ఖాన్ నుంచి నేటి అభి వరకు కూడా దామన్న పెట్టిన నాయకుడే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తప్ప యువజన కాంగ్రెస్ ని ప్రొడక్ట్ చేసి యువజన కాంగ్రెస్ కి పదవులు ఇచ్చి కానీ జిల్లా అధ్యక్షులు చేసి కానీ రాష్ట్ర అధ్యక్షుల్లో దామన్న పాత్రే క్రియాశీలకమే. 1990 నుంచి కూడా నేటి వరకు కూడా దామన్న కనుసైగలనే రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు. అంగపరమైన అర్థపరమైన అన్న అంటే నేనున్నాను. యువజన కాంగ్రెస్ నాయకులకు ఎంతో మందికి కౌన్సిలర్లని, జడ్పీటీసీలని, సర్పంచులని, ఎంపీపీలని ఎంతో మందిని చేసిన చరిత్ర ఒక రామరెడ్డి దామోదరెడ్డి గారికి. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముచ్చట్లు చెప్పే నాయకులు, డబ్బులు అని ప్రజాపడే నాయకులకి సూటిగా యువజన కాంగ్రెస్ తరఫున సలహా చేస్తున్నా. నాడు కాంగ్రెస్ జెండా బ్రతికిందంటే దామన్నలనే బతికింది. కాంగ్రెస్ జెండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో, కాంగ్రెస్ పంచుకోవడంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దామన్న అన్న అంటే కాంగ్రెస్ కార్యకర్తలు మోత నుంచి చందంపేట వరకు, అడ్డగూడూరు నుంచి మట్టపల్లి వరకు దామన్న కాపాడి ఏ నాయకుడు కాపాడే. కాంట్రాక్టులు దోచుకోవడానికి దాచుకున్న నాయకులు ఎవరు 100 కోట్ల కాపాడలే. ఇవాళ నా మీద నాన్ గవర్నమెంట్ లో పోయినసారి బొలమ్మల 10 కేసులు పెట్టిండు. అన్న అంటే వేణన్న కాపాడిండు. మా చరిత్ర తీసుకొచ్చి వేణన్న, కొప్పుల వేణన్న, భాస్కర్ అన్న కష్టపడి కాంగ్రెస్ కార్యకర్తలు అన్న అంటే మా చరిత్ర రూలింగ్ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ లేకున్నా కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తల్ని ముందుండి నడిపించారు. యువజన కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడున్నా మా పిల్లగాలని చెప్పారు, ఎక్కడున్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పారు. ఈ రోజు వరకు కూడా యువజన కాంగ్రెస్ ను కాపాడుతుందంటే ఒక సూర్యాపేటలో దామోదరెడ్డి గారు వస్తారు. ఎక్కడ కూడా ఏముండదు. అన్న మీటింగ్ పెడుతున్నాం అంటే ఎవరికో ఒకరికి చెప్పి ఏదో ఒక పనులు చెప్పించి వెహికల్ పెట్టి వ్యవహారం చేస్తున్నారు. ఇలా శివచరణ్ రెడ్డి గారు అన్న మీకంటే ముందు అనిల్ యాదవ్ గారు కమిటీలో పనిచేసిన నేను అన్న మన అన్న మీరు తప్పకుండా నిన్న మీరు మాజీ యువజన కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడం అనేది మంచి సోపరిణామం అన్న. తప్పకుండా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. ఇలా సర్వోత్తమన్న మనందరి కోసం అన్ని వదిలివేసుకొని తన కుటుంబమే రాజకీయాల కోసం 40 ఏళ్ల నుంచి వచ్చింది యువకులారా. ఇలా దామన్నని మర్చిపోయే పరిస్థితిలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా దామన్న కోసం మనందరం సంకలనం చేసుకోవాలి. మనందరి కోసం ఆనాడు దామన్న కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నా కుటుంబం అన్నారు. ఇలా దామన్న కొడుకు మనందరం అన్న ఉండాలా? దామన్న కొడుకు మనందరం గుండెలో పెట్టుకోవాలా? దామన్న కొడుకు లీడర్ అయినా చూడాలి మనం. దామన్న కొడుకు పరవచ్చంద వరకు నిమస్కరించారు మన కాంగ్రెస్ నాయకులు. ఇంత ఎక్కడైనా జిల్లాలో మనందరం దామన్న కొడుకు కోసం పనిచేయాలా? దామన్న మనందరి కోసం పనిచేసిండు. వేరన్న కుటుంబం పనిచేసిండు. భాస్కర్ అన్న పనిచేసిండు. వాళ్ళ కుటుంబం రామరెడ్డి వెంకరెడ్డి గారు అమ్మమ్మ గారు ఊరు అక్కడ రామ వెంకరెడ్డి గారి కుటుంబం పనిచేసింది. కాంగ్రెస్ కుటుంబం వారి కోసం మనందరం కష్టపడాలా, ఇష్టపడాలా, ఎగబడాలా, కలబడాలా, కాంగ్రెస్ జెండాను పాతారా. మీ అందరికి ధన్యవాదాలు. ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ కావాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. జై కాంగ్రెస్, జై ఇందిరా. పార్టీ అధ్యక్షుడిగా 2 లైన్లు చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటి యువజన కాంగ్రెస్ నాయకులు. ఈ నాయకత్వాన్ని తయారు చేసింది ఆ రోజు స్వాతంత్రం తర్వాత అమ్మ ఇందిరాగాంధీ. ఆనాటి నుండి మన దామన్న ఇక్కడ ఉమ్మడి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎంతో మందికి చిరపరిచితులైన దామన్న ఒక రాజకీయవేత్త కాదు, రాజకీయ రైతు బిడ్డ. ఎందుకంటున్నా అంటే ఈ మాట, రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనందరూ తెలుసు. రైతుగా కూడా ఎన్ని పరిస్థితులు ఉంటాయో తెలుసు. విత్తనం విత్తడమే కాదు, అది మొలకెత్తి అది మనకు పంటనిచ్చే వరకు కూడా దాన్ని రైతు ఎలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడో అలాగే ప్రతి ఒక్క కార్యకర్తని, సామాన్య కార్యకర్తని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఎదిగినామంటే దామన్న భిక్ష అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే 4 తరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ తన భుజం నుంచి ఆ జెండా దింపలేదు, తన గుండె నుంచి కాంగ్రెస్ పార్టీని తీయలేదు.
మాలాంటి సామాన్య కార్యకర్తలు ఎందరికో అందరి ఆవేదన అదే. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలబడినంటే దావనే, పదవుల విషయంలో ముందు పెట్టిందంటే దావనే. నేను కూడా 2000 సంవత్సరంలో యువజన కాంగ్రెస్ సూర్యాపేట ఉపాధ్యక్షుడిగా పనిచేసిన. అందుకనే నా యువజన కాంగ్రెస్ మిత్రుల్లో చెప్తా ఉన్నా, మనందరం కూడా పార్టీ పిలుపునిచ్చినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందా, యువజన కాంగ్రెస్ పిలుపునిచ్చిందా, ఎన్ఎస్సీ ఇచ్చిందా, మహిళా విభాగం ఇచ్చిందా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అనే ఒక వృక్షానికి మనం కొమ్మ లాంటి వాళ్ళం. అందుకే మనం అందరూ కూడా ఏ పిలిపించినా కూడా పార్టీ కార్యక్రమాల్లో మనం ముందుండి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను అందుకొని మనందరూ కూడా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఆరు దిశలు వేదన చూస్తాం, మనం సర్వోత్తమ చూస్తుంటాం. రాత్రి కూడా అనుకోడు. యువజన కాంగ్రెస్ మీటింగ్లే మనకెందుకులే అనుకోడు. వాళ్ళు ఏనాడు కూడా యువజన కాంగ్రెస్ ఇక్కడ బతికించడమే కాదు, మమ్మల్ని కూడా అనుకునేవారు. వేణన్న నైట్ చెప్పాడు, 12 దాకా 2 దాకా ఫోన్ చేపిస్తాడు. అందరు ఎవరైనా అనుకున్న వాళ్ళు లేపు పొద్దున్నే అందరు రావాల్సిందే. ఇవాళ చూస్తే కాంగ్రెస్ పార్టీ మనం యువకుల కోసం ఎంత పనిచేస్తున్నాం, యువకులు మన కోసం ఎంత పనిచేస్తున్నాం కాదు, మన ప్రజల కోసం అందరం కలిసి పనిచేద్దాం. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో సమాయత్తం అవడానికి ఈ సమీక్ష సమావేశం పనికి రావాలి. మనందరం కూడా ఈ రోజే శపథం చేయాలి. రేపు మన జిల్లాలో దామన్న ఆధ్వర్యంలో, మన నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ, రాబోయే మున్సిపాలిటీలో 48 వార్డులకు 45 వార్డులు, 5 మున్సిపాలిటీలు కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్న అన్ని కూడా 100% గెలవాలని కంకణం కట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, మన భుజాలపై ఉంది. మనం అదే కార్మికులమై ఇప్పటి నుంచి మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం, చక్కని అవకాశం, మీ అందరి ముందు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాయకత్వం వహించే మన యువ నాయకులు సర్వోత్తమ గారు, అదేవిధంగా ఈ గొడవ వచ్చిన వేరే తాలూకాల అందరికి కూడా, యువజన కాంగ్రెస్ సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తా ఉన్నాను. ఫస్ట్ ఏంటంటే, నేను ఉపన్యాసం ఇచ్చడం కాదు, ఏదో తోచి నేను మాటలు చెప్తా. యువజన కాంగ్రెస్ నుంచే ఇక్కడ దాకా రావడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు కూడా విద్యార్థి దశ నుంచే యువజన కాంగ్రెస్ నుండి వారు కూడా స్పోర్ట్స్ తోటే వారు కూడా ఈ యువజన కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఇక్కడ ఉండబడిన చాలా మంది సోదరులు తెలియదు, దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయింది 1985 సంవత్సరంలో. అప్పుడు వారికి ఒక 31 సంవత్సరం ఉండొచ్చు. ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఒకటే ఒక ఎమ్మెల్యే ఆర్ దామోదర్ రెడ్డి గారు తొమ్మిదికెళ్ళి ఆ రోజు 12,500 ఓట్ల మెజార్టీ తోటి సీనియర్ నాయకురాలు, పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారిని ఓడించి మొదటిసారి అసెంబ్లీలో రావడం జరిగింది. దాని తర్వాత 1989లో దామోదర్ రెడ్డి గారు టికెట్ ఇస్తారో అయ్యానే సంశయంలో రెండోసారి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది పార్టీ. కొంత ఆ రోజు ఎన్నికల టైంలో కొంత అనారోగ్యంగా దామోదర్ రెడ్డి గారు ఉంటే, ఎప్పుడు కూడా పాపం ఏం దురదృష్టం ఏంటంటే, ఎప్పుడు కూడా చెడు ప్రచారాలు దామోదర్ రెడ్డి గారి మీద. ఇది మన పార్టీలో కూడా మన కొంతమంది పెద్దలు ఏది చేసినా 89లో కూడా వారు గెలవడం జరిగింది. ఆనాడు 89లో కూడా కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలిచినాయి. పెద్దలు జానారెడ్డి గారు కలకుర్తికి వెళ్ళి టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చి వారు గెలవడం జరిగింది. మిర్యాలగూడలో విజయసుమారెడ్డి గెలిచాడు, ఇక్కడ తుంగతుర్తిలో దామోదర్ గారు గెలవడం జరిగింది. అప్పుడు ఏర్పడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దామోదర్ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూగర్భ జలాలు, ఓడరేవుల శాఖ మంత్రిగా 18 మాసాలు మంత్రిగా ఉన్న క్రమంలో ఆ రోజు జరిగిన చిన్న కాంగ్రెస్ పార్టీలో డిస్టర్బెన్స్ జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశానుసారం ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత 94 ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ దామోదర్ గారు టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు, యువజన కాంగ్రెస్ పిల్లలు చెప్పేది ఏంటంటే, ఆయన ఎంత గుండె నిబ్బరం ఉన్న వ్యక్తి అంటే, ఆనాడు బుధవార నామినేషన్ వేయాలి, మధ్యాహ్నం తెలిసింది మీకు టికెట్ లేదని. ఫోన్లు అందుబాటులో ఉదయం 3:30 4 గంటలకు ల్యాండ్ ఫోన్లో ఫోన్ చేసి, నేను తొమ్మిదికి వచ్చేస్తున్నా, మీరు వచ్చేయండి అంటారు.
మేము అందరం 9 పోతే ఒక్కడే కూర్చుంటు అంటే హాల్లో నవ్వుతుడు. వందలాది మంది కార్యకర్తలు పొద్దుగాల 7-8 వరకు చేరిండ్రు. ఏడుపులు కోళ్ళ అంతా తిరుగుతా ఉన్నా కూడా దామోదర్ రెడ్డి గారు ఒక క్షణం కూడా ఆగిపోయాడు. కాంగ్రెస్ పార్టీ నాకు చిన్న వయసులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, మంత్రి చేసింది, 2 సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మనం సాయం చేద్దాం, సపోర్ట్ చేద్దాం, గెలిపిద్దామని చెప్పడం జరిగింది. అక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా సోదరులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నా కూడా మీరు ఏదైతే ముహూర్తం టైం అయితే ఉందో నామినేషన్ టైంకి నామినేషన్ ఇవ్వాలని చెప్పి వేయాలని చెప్పి కార్యకర్తలు ఒత్తిడి మేరకు నామినేషన్ వేసి అందరూ కలిసి విజయభాస్కర్ రెడ్డి గారి కాడికి పోదాం, ఒక 1.5 డే టైం ఉంది, ఎవరు మాట్లాడదాం చూద్దామని చెప్పి చెప్పడం జరిగింది. నామినేషన్ వేసి విజయభాస్కర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారు. విజయభాస్కర్ రెడ్డి గారి కాడికి పోవడం జరిగింది. ముఖ్యమంత్రి వారు నువ్వు నా చేతులు ఏమి లేదు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మాధవరావు సింధియా గారు మనకు అప్పుడు సింధియా గారు లేక్యూ గెస్ట్ ఎవరు ఆయన కలవని చెప్పాడు. మాకు ఆ ఈవినింగ్ వారికి అపాయింట్మెంట్ దొరకలే. పొద్దున్నే సింధియా గారి కాడికి పోయినాం. పొద్దున్న చెప్పాడు నాదేం లేదు, పివి నరసరావు భాస్కర్ రెడ్డి గారి అని చెప్పాడు. మళ్ళీ అగైన్ భాస్కర్ రెడ్డి గారి ఇంటికి వచ్చినాం. భాస్కర్ రెడ్డి గారు నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకో అని చెప్పిండు, కానీ అభ్యర్థి గెలిపిమాట చెప్పలే. అది మన నాయకత్వం. ఆనాడు ఎంతమంది ఒత్తిడి చేసినా దామోదర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ పోటీ చేయమని పెద్దలు స్వర్గీయ కౌశల్యదేవి గారు అయితేంది, స్వర్గీయ దేవి గారు అయితేంది, అప్పుడు చిన్న పిల్లాడు సర్వోత్తర రెడ్డి గారు అయితేంది, కుటుంబ సభ్యులు అందరూ కూడా మనకి ఏమున్నా లేకున్నా మనం కార్యకర్తలు కోరుకున్నారు కాబట్టి మీరు ఇండిపెండెంట్ పోటీ చేయాలని చెప్పినా కూడా దామోదర్ రెడ్డి ససేమిరా ఒప్పుకోలేదు. మేము దొంగతుద్ది కడిపాడకు పోయినప్పుడు ఆ రోజుల్లో 15-20 మంది యువకులు, ఎంతో మంది యువకులు రోడ్డు గడ్డం తిరిగి ఎంఆర్ ఆఫీస్ పోయి విడ్రా కాకుండా చేసి అట్టి ఎత్తుకొని పోయారు. అట్లాంటి స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దామోదర్ రెడ్డి గారి నాయకత్వం అట్లుండే. ఎందుకంటే చిన్న సవరణ చెప్తా మీకు, చిన్న విషయం. 92లో దామోదర్ గారి మంత్రి పదవి కోల్పోయినాక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా 12 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్య కాల్పబడ్డారు. ఆ నియోజకవర్గంలో అయితేంది, ఈ నియోజకవర్గంలో అయితేంది. ఈ నియోజకవర్గంలో కూడా ఎల్కారం అయితేంది, నగలపాటి అన్నారం అయితేంది, అనాజీపురం అయితేంది, ఇట్లా ఎన్నో ఊళ్ళలో కూడా మర్డర్లైన సంఘటనలు. సిరికొండలో కూడా ఎన్నో ఇందిరాగాంధీ విగ్రహాలు కూలగొట్టారు. ఎన్నో రకాలుగా కమ్యూనిస్టులు, తెలుగుదేశం అతను చేసిన సందర్భాలు కూడా. ఆ 2 సంవత్సరాలు దామోదర్ రెడ్డి గారు కాళ్ళకు బలపం కట్టుకున్నట్టుగా ఈ 2 నియోజకవర్గాలను ప్రతి గ్రామాన తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు కదిలిస్తూ కాంగ్రెస్ పార్టీకి నాకు ఏదున్నా లేకున్నా మీ అండగా ఉంటా అని చెప్పి తిరగబట్టే 94 ఎన్నికల్లో వారు పోటీ ఉండాలని చెప్పేసి కార్యకర్త మెజార్టీ కార్యకర్తలు కోరుకొని ఆనాడు వారిని తీసుకుపోయి 9 ఊరంతా తిప్పి గడిలో తీసుకుపోయారు. 1000 మంది ఎవడు వద్దంటే కొడతాడు పోటీ చేద్దంటే. ఆ కూర్చున్న క్రమంలోనే, ఆడ ఉన్న క్రమంలోనే టైం అయిపోయింది, మాకు నిచ్చెన కుట్టాలంటే నిచ్చెన గుర్తు వచ్చి తప్పదు పోటీ చేస్తాం. ఈ ఓడను పోటీ చేద్దామంటే దాని తరపు జనం. ఇక కొంతమంది దొంగలు ఇక చిన్న ఒక్కోడు ఠాకూర్ అయినా కూడా దామోదర్ రెడ్డి గారు 72 గంటలు ఆగకుండా ఆ నామినేషన్ ప్రక్రియ అయిపోయినాక, విడ్రాస్ టైం అయిపోయినాక 72 గంటలు నిద్రాహారాలు మాని ప్రతి ఊరు పల్లెకి తిరిగి ఆనాడు ఇండిపెండెంట్ గా ఇచ్చిన గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన మరుక్షణం కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదు, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టనని చెప్పి ఘంటాపదంగా చెప్పిన ఏకైక దామోదర్ రెడ్డి గారు కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో రామారావు గారి ఒక మిత్రుడు ఆలంకార్ అని ఒక పెద్ద ముస్లిం హైదరాబాద్ లో ఆయన ఒక 14-15 మంది ఆయన మిత్రులు, ఆయన పెద్ద తుర్కోలలో మత మనిషి అతను. ఒక 14-15 మందిని పిలిస్తే నైట్ భోజనానికి
ఆ భోజనంలో దామోదర్ రెడ్డి గారు చాలా సన్నిహిత మిత్రుడు అతను. సార్ కంటే పెద్దవాడు, సార్ రాని సంబంధించేవాడు. ఆ సందర్భంలో లక్ష్మీపార్వతి హవా నడుస్తా ఉంది. లక్ష్మీపార్వతి గారిని ఎన్టీ రామారావు గారి మీద చెప్పిండు, లక్ష్మీ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా గెలిచిండు, చాలా గట్టివాడు, మన పార్టీలోకి ఆహ్వానిద్దాం అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆహ్వానించడం జరిగింది. అయినా దామోదర్ రెడ్డి గారు సున్నితంగా ఒకటే మాట చెప్పిండు, సార్ మీరంటే నాకు అభిమానం, మీరు ఒక సినిమా యాక్టర్గా మిమ్మల్ని అభిమానిస్తా, కానీ నేను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టలేదు, నేను పార్టీని రావాలని కూడా కళాఖండిగా చెప్పడం జరిగిన వ్యక్తి దామోదర్ రెడ్డి గారు. మళ్ళీ మాట్లాడబోతాను. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, రామారావు గారిని దింపి రామారావు గారిని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేరు యలమల రామకృష్ణుడు స్పీకర్గా. ఆనాడు ఎన్టీ రామారావు గారు చచ్చిపోయిన విజయవాడ దేవినేని నెహ్రూను ఇందిరారెడ్డిని దామోడి గారి కాడికి తోలి రెడ్డి గారిని మాట్లాడమని చెప్పండి, నాకు అవకాశం ఇవ్వమని చెప్పండి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి ఇస్తారు కదా అవకాశం. దామోదర్ రెడ్డి గారు లేచి స్పీకర్ గారు కోరిండు, పెద్ద ఆయనను మాట్లాడిపియాలి, ఆయన దయవల్ల మీరు కూడా ఎమ్మెల్యే అయినరు, మీ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యే అయిన ఆయన బొమ్మతోటి, కాబట్టి ఆయన మాట్లాడిపియాలని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారిని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించింది దామోదర్ రెడ్డి అని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. దామోదర్ రెడ్డి గారు సంకల్పం ఉంటుంది, దామోదర్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చేస్తాడు, ఆ అవతల ఎవడైనా ఏం లేదు, వారు వన్ సైడ్ అవుతుంది అయింది. అట్లా ఆనాడు ఎన్టీ రామారావు గారు మాట్లాడారు. దాని తర్వాత జరిగిన చంద్రబాబు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో వద్దు, మీరు తెలుగుదేశంలో రండి, జిల్లాలో నేను రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ నియోజకవర్గాన్ని నేను సిపిఎంకి ఇయ్యను, నేను మీరు కంటెస్ట్ చేయండి, నా తరఫున నా పార్టీ టీడీపీ రమ్మని చెప్పిండు. అయినా కూడా చంద్రబాబు గారి మాటను కూడా దామోడి గారు ఖాతరు చేయాలి. చంద్రబాబు గారి ఇంటికి ఒకటేసారి పోయినాం ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు, సర్వోత్తర రెడ్డి గారు పెళ్లి కట్టుతారు. మేము ఇంటికి పోతే బాబు గారు మీటింగ్లో ఇంపార్టెంట్ మీటింగ్, వాళ్ళ మీటింగ్ నడుస్తుంది, టైం తీసుకొని పోయాము. వాళ్ళు చెప్పగానే మీటింగ్లకి వెళ్ళి బయటకు వచ్చేసాడు, అంటే అంత గౌరవం దామోడి గారు. అయినా దామోదర్ రెడ్డి గారు ఎవరిని గడప దొక్కేటోడు కాదు, ఎవరి కాడ ఈ చూపుడు రాజకీయం చేయలేదు కాబట్టి కొంత ఈ రాజకీయంలో కొంత ఎదున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆపద ఉందంటే అది ఎంత రాత్రైనా సరే, అర్ధరాత్రి అపరాత్రి మాలాంటి పిల్లల్ని ఎంతో మంది ఎండబెట్టుకొని 3 జీబులు 4 జీబులు వేసుకొని ప్రతి పల్లె తిరిగి వాడు అరవై రోడ్లు లేవు, ఏసీ కార్లు లేవు, ఈ డ్రైవర్లు లేరు, చచ్చిపోయే శవాలను పోసే బండి ఉండే దిగులే, సోములని ఏరియా హాస్పిటల్ కాడ బండి ఉండే, ఒక చిన్న బెట్టడు అదే డెడ్ బాడీలు మోస్తాడు, సోమునికి బతికే ఉండు, సోములు బండి ఉండేది మాకు. అది నెట్టుకొని పొద్దుగా స్టార్ట్ చేసుకొని పోయింది. అక్కడ 3 బండ్లు 4 బండ్లు వేసుకొని తెల్లదాన్ని దామోడి. దామోదర్ రెడ్డి గారు కార్యకర్తల మనిషి, పార్టీ మనిషి. ఇప్పుడు సోదరుడు రామాచారి చెప్పాడు ఈ విషయాలు, నాకు ఆయన మాట్లాడుతుంటే ఇట్లా నాకు అంత ఉపన్యాసం ఇస్తున్నా, నాకు గుర్తులు చెప్తున్నా. దాని తర్వాత ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత ఎన్నో ఉద్యమాలు చేసాడు. ఒక ఆయన గప్పాలు చెప్పులు కొట్టుకుంటారు ఏమన్నా దామోదర్ రెడ్డి గారి పోరాట ఫలితాలను కూడా తెలియపరుస్తా ఉన్నాను. 96లో ఆనాడు ఉండబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు పార్లమెంట్ సభ్యునిగా ఉండబడిన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ప్రగతి నగర్ కాడ శిలాఫలకం వేసి శ్రమదానంతో ఈ ప్రోగ్రాం చేస్తాం అని ఒక బడ్జెట్ అనౌన్స్ చేసి చంద్రబాబు పోవడం జరిగింది. 97లో బడ్జెట్ లో ఈ అంశం రాకపోతే 98లో దామోదర్ రెడ్డి గారు ఈ 2 ప్రాంతాలకు చెందిన రైతులను కార్యకర్తలను సమీకరించి ఏదైతే ఆ ప్రగతి నగర్ శిలాఫలకం ఉందో దాని మీద 20-30 మంది కార్యకర్తలతో రక్త తర్పణ ప్రోగ్రాం, ఇది ఈ దేశంలో తెలియదు కానీ రక్త తర్పణ తోటి శిలాఫలకం తడిసిపోయింది. అంత పెద్ద ప్రోగ్రాం చేసి నిరంతర కార్యక్రమం చేసి
అంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అన్నింటిలో కూడా నేను భాగస్వామినే, వీటన్నింటిలో ఉన్నా ఎంతో ముందు ఒకటి చిన్నపిల్లలు. దాని తర్వాత 2003లో రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా పిసిసి ప్రెసిడెంట్గా ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కాడ నిరసన కార్యక్రమం చేయాలి, చెట్లు నాటాలనే కార్యక్రమం ఆయన తీసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు అన్నాడు పెండింగ్ ప్రాజెక్టు తిరుగుతా ఉన్నాడు. తిరిగే క్రమంలో ఇక్కడ ప్రగతి నగర్ కాడ రావడం జరిగింది. ఆ రోజు దామోదర్ రెడ్డి గారు ఈ శిలాఫలకానికి పక్కన ఇంకో శిలాఫలకం వేయించాడు రాజశేఖర రెడ్డికి. ఇదేందన్నా నేను రాజశేఖర రెడ్డి గారు దామోడి గారిని అన్నా ఇది వాళ్ళు వేసిర్రు, వాళ్ళు మర్చిపోయారు, ఇది నువ్వు వేసినావు, నువ్వు మర్చిపోవద్దని ఇస్తున్నా. మన ప్రభుత్వం వస్తుంది. దాంతో సభ జరిగింది మీరాల తిరుమలలో. ఆ సభలో చెప్పాడు అన్న ఆ శిలాఫలకానికి అంత ప్రతిష్టత ఉంది, మీరు ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ, ప్రభుత్వం రావడం గ్యారంటీ, మీరు ఇక్కడ చెప్పాల్సిన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కాలువ ఇది చేయాలని చెప్పి ఈ 2 సంవత్సరాల కాలం చేయాలని చెప్పుకుంటూ నాకు నీ ప్రభుత్వంలో మంత్రి పదవి అవసరం లేదు, నా ప్రాంత ప్రజలకు శ్రీరామసాగర్ నీళ్లు కావాలి, ఈ ప్రాజెక్టు కావాలని చెప్పిన మొగడు రామారెడ్డి కూడా అంటే ఏదైనా ఉంటే సంకల్పం అట్లా. అదే రీతిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా 2 సంవత్సరాల కాల పరిమితులనే ఈ కాలువలు తోయడం జరిగింది. ఈ ఎస్ఆర్ఎస్పి కాలువలు తీసి అక్కడ పిలబడి చివరి దాకా కూడా నేషనల్ హైవే ఒక రాత్రి కాడ నేషనల్ హైవే బంద్ చేయించి ఆ రోజు పెనబాడిన నాయకులు అయితే చీమల నాయకులు అయితే అందరూ కూడా రోడ్ల మీద నిలబడి వేలాది మంది రోడ్ల మీద నిలబడి రోడ్డును బ్లాక్ చేసి రాత్రి పైపులు వేయించి ఆ కాలువను అక్కడ తీసుకుపోవడం జరిగింది. ఇవాళ చెప్తారు మనగాళ్ళు మేము చేస్తున్నాం శ్రీరామసాగర్ కాళేశ్వరం గారు అన్ని నీళ్ళు వచ్చినాయి, అలా పూలు పోస్తున్నారు, కుంకుమ పసులు అవుతున్నారు, బకెట్ల కొద్ది కుంకుమ పసులు చల్లిరు, ట్రాక్టర్ల కొద్ది పూలు చల్లిరు. ఈ తప్ప ఇది ఏమీ లేదని కూడా చెప్తా ఉన్నాను. కాళేశ్వరం నీళ్ళు వచ్చింది కూడా లేదు ఇక్కడ. అప్పుడు వర్షాలు పడి నీళ్ళు వచ్చాయి, ఆ నీళ్ళలో ఈ నీళ్ళు వచ్చి ఏ నీళ్ళు వచ్చినాయి. మేము కాళేశ్వరం వాడు చెప్తాడు ఒక ఆయన, కాళేశ్వరం మొదటి నీళ్లు సిద్దిపడ ముద్ద ఆడుతుంది, మొదటి నీళ్లు సూర్యాపడ ముద్ద ఆడుతుంది, మొదటి నీళ్లు తుమ్ముదుద్ది ముద్ద ఆడుతుంది, మొదటి ఏడాపోతే ముద్ద ఆడుతుంది, ఈ నీళ్ళు వచ్చే ముద్ద ఆడి ఇట్లాంటి పనికాలం ఆడాలి చెప్పి అట్లా పేరు వాళ్ళు. కాబట్టి సోదరుల దామోదర్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ పార్టీ, అంటే అంత ఖచ్చితంగా ఉండేవాడు. 94 ఇండిపెండెంట్ గెలిచినాడు కూడా 12-0 మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ. ఆనాడు 26 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సిఎల్పి కూడా అవకాశం లేదు, అయినా కూడా గౌరవప్రదంగా పీజీఆర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు సిఎల్పి నాయకులు పెట్టడం జరిగింది. ఎందుకంటే అంత క్లిష్ట పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా దామోదర్ గారి పార్టీ మారలే. ఇప్పుడు చూసిగా ఒడే దూకుడు ఇళ్ళకెళ్ళి అల్లకెళ్ళి ఇళ్ళకు అంగీకరణ మాత్రం పార్టీ జనాలు అధికారం ఉంటుంది. అధికారం మా పసిపాల కనుక మా ఉపేంద్ర నవ్వొస్తుంది. వాళ్ళు కరడు కట్టే కాంగ్రెస్ చాలా మంది సదాడు పల్లె పోయి మా లక్ష్మణ గౌడు కొంచెం జబల్ దాచాడు. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా నాగిరెడ్డి అన్న వీళ్ళంతా కూడా అలుగులో మాట్లాడైనవి. ఒక దామోదరే కాపాడి ఆ ఎల్లపల్లి విలేజ్ కూడా ఆనాడు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు. దామోదర్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ ఊరికి ఎస్పీ దుర్గాప్రసాద్ నల్గొండ అమ్మడు వాళ్ళ ఎస్పీ గారు వీళ్ళని ఇబ్బంది పెట్టా కూడా దామోదర్ రెడ్డి గారికి నిలబడి వాళ్ళ అండగా నిలబడ చరిత్ర దామోదర్ రెడ్డి గారు తెలియదు. ఎందుకంటే యువజన కాంగ్రెస్ పిల్లలకు తెలియదు దామోదర్ రెడ్డి గారిని. ఇప్పుడు చూస్తే ఈ 10-12 దామోదర్ రెడ్డి గారిని చూస్తున్నారు. మా పురుషోత్తం వచ్చి ఇప్పుడే కూర్చుంటారు, ఇప్పుడిప్పుడే చూస్తున్నారు దామోదర్ గారిని. దామోదర్ రెడ్డి గారు అంటే ఒక చెప్పడం కాదు, అది అదొక శక్తి శక్తి బ్రాండ్. నేను ఆ రోజులు నాకు పార్టీ పరంగా ఒక కేసేది, పార్టీ పరంగా కేసేది దామోదర్ గారు అమెరికాలో. ఆ రాత్రి చెప్పి నేను దామోదర్ గారికి అన్న నేను పోతే కేసులు పెడతారు, ఏదో కొట్లాడైంది ఏదో ఒకటి అయిందన్నా నేను పోనన్నా అంటే లేదు నువ్వు పోతే ఎట్లయిందా మీటింగ్ సూర్యాపేటలో నువ్వు పోవాల్సిందే అన్నాడు. నీకు పురుషోత్తర రెడ్డి గారు మాట్లాడుతున్నా అన్నాడు. పురుషోత్తర గారు ల్యాండ్ లైన్లో వేరే చేశాను. అరే వేరే నువ్వు వీడియో ఉంటాడు సూర్యాపేట పోకుండా నువ్వు బా నేను మధ్యాహ్నం వస్తున్నా అన్నాడు. వచ్చిన వీడికి వచ్చిన కొట్లాడ మీటింగ్లు కేసు
ఈ సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వంగా వాళ్ళకు దొరికంగా మనం ఇవాళ ఏదో ఒకటి మనం ఆడుకునే ప్రయత్నం చేస్తారు. అమెరికా నుండి దామోదరి గారు కృష్ణస్వామి డిఎస్పీకి ఫోన్ చెప్పాడు, ఖబర్దార్ బిడా మా తమ్ముల జోలికి వస్తే భయం రేపు వస్తున్నా ఒక నన్ను చూస్తా వాళ్ళ జోలికి పోతే అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటికే మనం పోలీస్ చేసుకున్నాం. ఏమంటే దామోదరి గారు ఉదయం 4:30 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఏమంటే మళ్ళీ మమ్మల్ని పంపడం కూడా నేను చెప్తున్నా. దామోదర్ రెడ్డి గారు ఎక్కడున్నా ఒక మాట అయింది, ఒక మాట మీద ఏదైనా ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ సోదరులు చెప్తా ఉన్నాం. ఇట్లా చెప్పమంటే ఒక రోజు చెప్పలేదు దామోదర్ గారు, అప్పుడు సమయం లేదు, అందరికి ఆగలేదు. వెంటనే అందరికి మరొకసారి యువజన కాంగ్రెస్ మిత్రులకు ఈ సందర్భంగా వచ్చి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ చిన్న సూచన అధ్యక్షుడికి కూడా, మీరు వ్యక్తి ఎవరైనా కూడా పనిచేస్తారు, కార్యకర్తలకు అండగా ఉంటారని తెలియపరుస్తా ఉన్నాను. మీరు ఒకటి అవేర్నెస్ ప్రోగ్రాం లెక్క ఈ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న ఏది యువత ఉందో వాళ్ళు చెడు మార్గాలు పట్టకుండా మీరు ఈ మధ్యన గవర్నమెంట్ కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారు ఇక్కడ ఇదంతా కూడా చేయడం జరిగింది. మనం కూడా యువజన కాంగ్రెస్ మిత్రులకు అధ్యక్షుడిని చిన్న సూచన ఉన్నది, ఇది ఒక పార్టీ ప్రోగ్రాంగా యువజన కాంగ్రెస్ మిత్రులకు మీరు ఒక ఆదేశం ఇవ్వాలని కూడా, ఎందుకంటే ఇది మంచి ప్రోగ్రాం ఇది. ఎందుకంటే చెడు మార్గాలు ఎంతో మంది పిల్లలు ఈనాడు చాలా వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలతో పాటు తల్లిదండ్రుల జీవితాలు కూడా నాశనం చేస్తూ ఉన్నారు. వారి కొద్దిగా మనం మోటివేట్ చేసి అలాంటి మార్గాలను పోకుండా మన ప్రయత్నం మనం చేయాల్సిందిగా అధ్యక్షుడికి ఒక చిన్న సూచన చేస్తూ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమావేశానికి విచ్చేసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, స్టేజ్ మీద ఉన్న నా సహచర నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. చరణ్ కి మా జిల్లాకు వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడు వచ్చినా చరణ్ ఇదే చెప్తున్నా, నేనున్నా లేకపోయినా మా ఇంట్లో మాత్రం తప్పకుండా అన్నం తినిపోవాలి. ఇది మా నాన్నగారు మొదటి నుంచి చేస్తున్న ఆనవాయితీ. కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి కూడా ఇక్కడి నుంచి ఆంధ్ర పోయే నాయకులు కావచ్చు, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, లేకపోతే తెలంగాణలో ఏ నాయకుడు వచ్చినా ఏ కార్యకర్త వచ్చినా మా ఇంట్లో భోజనం చేసిపోతాడు. అందుకోసం ఎప్పుడైనా కానీ నేనున్నా లేకపోయినా వెల్కమ్ చరణ్. నువ్వు ఎందుకంటే నాకంటే చిన్నోడు, చాలా మంచి విషయాలు చెప్పినారు. వేరాయుడు గారు అయితే ఉపన్యాసం ఇయ్యను అనుకుంటేనే ఉపన్యాసాలు ఈ మధ్య పెద్ద పెద్ద ఎత్తున దంచుతున్నాడు. అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకులు కూడా చాలా తక్కువ అవకాశాలు వస్తాయి స్టేజ్ మీద మాట్లాడే అవకాశాలు. ఎందుకంటే చాలా పెద్ద కాంగ్రెస్ మీటింగ్లలో ప్రోటోకాల్ పాటించట్లేదు, యువజన కాంగ్రెస్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. అందుకోసమే ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకోవడం. యువజన కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు మీటింగ్ పెట్టాలన్నా ఎప్పుడైనా కానీ మన పార్టీ ఆఫీసు డోర్లు తెరిచే ఉంటాయి. అవి నువ్వు ఎప్పుడు ఆలోచన చేసినా ఏ మీటింగ్ కావాలన్నా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. చరణ్ కి ఇప్పటి వరకు వేరాడి గారు దామన గురించి చెప్పినారు. మేమందరం కూడా యువజన కాంగ్రెస్ నుంచి వాటి ఎందుకు అంత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మేము భావిస్తామంటే, పెద్ద పెద్ద నాయకులు ఆ రోజు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు 1960 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖు రోజు యువజన కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. అంటే దాదాపు మన ఆర్గనైజేషన్ మొదలై యువజన కాంగ్రెస్ 64 సంవత్సరాలు అయింది. ఈ 64 సంవత్సరాలలో ఆ రోజు ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో సంజయ్ గాంధీ గారు అయితేంది, తర్వాత వారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు అయితేంది, ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ముందుండి కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ కి పెట్టని గుండెకాయలాగా ఉందని చెప్పి ఆలోచనతో ఈ రోజు పార్టీని నడిపిస్తున్నారు. ఆ రోజు ఎన్నో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, చెట్లు నాటే కార్యక్రమం అయితేంది, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అయితేంది కూడా యువజన కాంగ్రెస్ ద్వారా నడిపించాలని చెప్పి సంగతి గుర్తు తీసుకొస్తున్నారు. వేరేనా చెప్పినారు, ఈరోజు డ్రగ్స్ పెద్ద అంశంగా మారింది. అందుకోసమే ఈ రోజు కూడా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏది రాష్ట్రంలో ఎక్కడ చేసినా చేయకపోయినా
మన జిల్లాలో మాత్రం అభినయ్ మనం చేయాలి. కాలేజీలో ప్రత్యేకమైన కార్యక్రమం చేద్దాం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేద్దాం, డ్రగ్ మీద పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి శివచరణ్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు చాలా మంది యువకులు ఉన్నారు, ఈరోజు పార్టీలో చేరాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే పేరెంట్స్ అంటున్నారు పార్టీ ప్రోగ్రామ్స్ అని పోతే చెడు మార్గంలో పోయే అవకాశం ఉంది అనుకుంటున్నారు. అందుకోసమే మన యువజన కాంగ్రెస్ వేరే పార్టీలో భిన్నంగా ఇక్కడ కెరియర్ కౌన్సిలింగ్ కూడా చేయాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు మన పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, మనకు ఇండస్ట్రీకి కూడా మనం ఒక లియజనింగ్ చేసే అవకాశం ఉన్నది. ఎన్నో ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మనకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. మనం చూసాం, దాదాపు ప్రైవేట్ ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు గత 18 నెలల్లోనే మన కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అదేవిధంగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ ఏదైతే ఉద్యోగ కల్పన ఉందో యువజన కాంగ్రెస్ వాళ్ళకు కూడా కెరియర్ కౌన్సిలింగ్ ద్వారా ఆ ఉద్యోగాలు ఎట్లా రావాలి, వారికి రెజ్యూమే ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా ఇంటర్వ్యూని అటెండ్ కావాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ మీద మనకు బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి సరిపోదు, ఎందుకంటే శివచరణ్ ఆలోచన మొత్తం తెలంగాణలోని ప్రతి జిల్లా పర్యటన చేయాలి, క్షేత్ర స్థాయిలో యువజన కాంగ్రెస్ ని నిద్ర లేపాల ఆలోచనతో మంచి ఆలోచన చేస్తున్నాడు. మన దగ్గర ఉన్న మీనాక్షి నటరాజన్ గారు కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా ఆమె యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఇందాక చెల్లె చెప్తుంది శ్రావ్య ఏంది అంటే మహిళా కాంగ్రెస్ గురించి మాట్లాడింది. చాలా సంతోషం అమ్మా, ఈ రోజు ఇంతమంది 100 మంది అబ్బాయిలు ఉన్నారు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నీ ధైర్యానికి నీవందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నావు. వచ్చే జనరల్ ఎలక్షన్ వరకు ఇందాక చెప్తున్నాడు తమ్ముడు చెప్తున్నాడు 1/3 33% మంది ఇదే మీటింగ్ లో మహిళలు ఉండే అవకాశం ఉంది. అందుకోసమే మీరందరూ కూడా మీ ఇంట్లో చెల్లెల్ని కానీ అక్కని కానీ మీ భార్యలు కానీ మీ తల్లులు కానీ ముందుండి నడపండి, ఎందుకంటే వాళ్ళ చైతన్యపరచండి. ఇందాక కూడా మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చినారు, ఇందిరా శక్తి ప్రోగ్రామ్ అంట. వాళ్ళు ఇందాక నన్ను వైట్ హౌస్ లో కలుసుకొని అన్న మేము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఏ ప్రోగ్రామ్ అమ్మా మీ ఉద్దేశం ఏంటి అంటే మహిళా కాంగ్రెస్ నాయకురాలను తయారు చేయాలి. రేపు రాబోయే రోజుల్లో సర్పంచులు ఎంపీటీసీలు కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మా ప్రాతినిధ్యం ఉండాలన్నా, అందుకోసమే మేము ట్రైనింగ్స్ ఇచ్చి గ్రామాన్ని తిరుగుతున్నామని చెప్పినారు. నేను వారు ఆహ్వానించినాను, చెప్పినాను సూర్యాపేటలో పెద్ద ఎత్తున మీరు వస్తారంటే చెప్పండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టించే బాధ్యత మాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, ఇక్కడ సూర్యాపేటలో మాకు ఆనవాయితీ ఉంది, ఏ పంటల ఆర్గనైజేషన్ వచ్చినా అది మన జరిగిన ఆదివాసీ సదస్సు కావచ్చు, యువజన కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, సేవలే కావచ్చు, ఏ ఐఎన్టీయూసీ కావచ్చు, ఏ కార్యక్రమం అయినా అనుబంధ సంస్థలు వాళ్ళని ఎప్పటి మన పిసిసి తరఫున మేము ఇక్కడ ఆహ్వానిస్తాం. వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడానికి పూర్తి సదుపాయం ఇస్తాం. మీరు కూడా రాష్ట్ర స్థాయి, ఇది జిల్లా స్థాయి మీటింగు, రాష్ట్ర స్థాయి ఏ ట్రైనింగ్ పెట్టాలన్నా మీరు మాకు గెస్టులుగా రండి, మేము పూర్తి ఏర్పాట్లు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం సందర్భంగా తెలియజేస్తున్నాము. యువజన కాంగ్రెస్ కి రేపు రాబోయే ప్రతి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా సముచితమైన స్థానం ఇచ్చే బాధ్యతలు తీసుకుంటానని చెప్పి వీళ్ళు మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అటు పద్మావతి గారికి, ఎమ్మెల్యే మందుల శామ్యుల్ గారికి కూడా కోఆర్డినేట్ చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఎవరైతే పోటీ చేయాలని ఆలోచన ఉన్నారో నేను ఒకటే చెప్తాను, సోషల్ మీడియా ఒక భాగం, కానీ సోషల్ మీడియాతో పాటు ఫీల్డ్ వర్క్ చేయాలి. గ్రాస్ రూట్ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో మీ వార్డ్ లో మీరు పనిచేసినప్పుడు మాత్రమే మీకు గుర్తింపు వస్తుంది. మీరు వాట్సాప్ లలో మెసేజ్ పెడితే రాదు. ఎందుకంటే చాలా మంది నేను చూస్తాను, గుడ్ మార్నింగ్ పెడతారు, ఏదైనా చెప్పినట్టు గుడ్ నైట్ చెప్తారు.
నాకు రోజు కొన్ని వేల వాట్సాప్ మెసేజ్లు వస్తాయి. నా వాట్సాప్ మెసేజ్ లో స్పేస్ లేక తప్ప మీరు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్తే పోదు. మీకు ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్ ద్వారా మీరు తెలియజేయండి. ఎందుకంటే మనం ఫోన్లలో బిజీ ఉంటాం, అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తొచ్చు ఎత్తకపోవచ్చు, కానీ ప్రతి మెసేజ్ కి మాత్రం స్పందించే నాయకత్వం లక్ష్యం వ్యక్తిని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అందుకోసమే తప్పకుండా యువజన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ధైర్యపడవద్దు. నేను కొట్లాడి మీకు తగిన ప్రాతినిధ్యం తీసుకునే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేసుకుంటూ ఒక్క పిలుపుతో సరిపోలే. రాత్రి మగలు పాపం వేనన్న అయితేంది, అభి అయితేంది, వాడు ఫోన్ చేయడం, గ్రామం ఫోన్ చేయడం, వస్తున్నా రావట్లేదా, మీ బండి నంబర్ లేని, మీ ఫోన్ నంబర్ ఏంది, వస్తేనే రేపు యువజన కాంగ్రెస్ లో మీకేమైనా అవకాశాలు వస్తాయని చెప్పి ఇక్కడి నుంచి కర్ర తీసుకొని పొడిసి ముందు నడిపిస్తారు. ఆ విధంగా నడిపించిన అభినయకి వేనన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన అభికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చరణ్ నీకు ఏ అవకాశం ఉన్నా తప్పకుండా మా జిల్లాని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇక్కడి నుంచి మొదటి నుంచి కూడా మేము నిజమైన కార్యకర్తలను ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే మీరు హైదరాబాద్ ఉండే వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు చూసుంటారు, డబ్బుతో రాజకీయం చేస్తాం, ఇక్కడ మేము ప్రేమతో చేస్తామని తెలియజేసుకుంటూ మరోసారి ఇంత పెద్ద ఎత్తున ప్రేమ పంచిన మీ అందరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం. జై సర్వోత్తమైన నాయకత్వం, సర్వోత్తమైన నాయకత్వం. అభినయ్ గారికి, అలాగే మీ అందరి అభిమాన నాయకుడు, మీ ఫ్యూచర్ లీడర్, యంగ్ అండ్ డైనమిక్ అలాగే మా అంకుల వేరన్న గారికి అందరికీ నమస్కారం. స్టేజ్ మీద పెద్దలు, మా జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, కమిటీ మెంబర్లు, అసెంబ్లీ ప్రెసిడెంట్లు అందరికీ పేరున నమస్కారం. ఫస్ట్ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసుకున్నాం అన్నప్పుడు అన్న మా ఫాదర్ పోయి టైగర్ దామోదర్ రెడ్డి అన్న బ్లెస్సింగ్ తీసుకొని అన్నాడు. అప్పుడు అక్క ఫస్ట్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆ రోజు సర్వోత్తమ లేకుండే, వేరన్న పరిచయం చేసి ఆశీర్వాదం ఇస్తున్నాను. దాని తర్వాత మనం ఎలక్షన్లో గెలవడం జరిగింది. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం జిల్లాకు రావడం. సూర్యాపేట జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట. కాంగ్రెస్ పార్టీ అంటే మీ అందరికి తెలిసిందే, ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ సర్వోత్తమ ఫ్యామిలీ దామోదర్ అనే మీ అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దారు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ ఏమంటారు, ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసి మీరు అందరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదా. అప్పుడున్న యూత్ కాంగ్రెస్, అన్న వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్, అన్న యూత్ కాంగ్రెస్, వేరే వాళ్ళ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. కానీ మనలో ఎంతమంది స్పీచ్ మాట్లాడడం మనకు చాలా తక్కువ మందికి వస్తుంది. వీడియోలు చేయాలి, ట్విట్టర్ నేర్చుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో మన ప్రభుత్వం చేస్తున్న పథకాలను, మంచితనాన్ని మనం స్ప్రెడ్ చేయాలి. మీ అందరికి తెలుసు, అబద్ధం ఊరు మొత్తం చుట్టొచ్చే లోపు మనం నిజం పక్కింట్లో కూడా తెలియదు. సో మనం నిజం ఎంత చెప్పినా కూడా ఇంకా మనము దూరంగానే ఉంటాం. కానీ అబద్ధాలు మాత్రము సోషల్ మీడియాలో వాళ్ళన్ని ఫేక్ ఛానళ్ళు పెట్టి, న్యూస్ ఛానళ్ళు పెట్టి నడిపిస్తున్నారు. సో సోషల్ మీడియా బాధ్యతగా ప్రతి ఒక్క మండల అధ్యక్షుడు కానీ, అసెంబ్లీ అధ్యక్షుడు కానీ రోజుకు ఒక వీడియో చేసే ప్రయత్నం చేయాలి. దీనిలో భాగంగా మీ సోషల్ మీడియాలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి, సోషల్ మీడియా మీద బాగా పట్టుబడి మీరు చేయగలుగుతారంటే మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కానీ, మీ అసెంబ్లీ ప్రెసిడెంట్ కానీ, ఆ పదవులకు మండల్ కోఆర్డినేటర్ కానీ, కో కోఆర్డినేటర్ కానీ ఒక స్ట్రక్చర్ ఇస్తాం. ఆ స్ట్రక్చర్ ప్రకారం మీరు సబ్మిట్ చేయండి. ఈ వారంలోనే ఆ పదవులన్నీ ఫిల్ చేస్తాం. స్పోక్స్ పర్సన్ ఎవరైనా ఉంటే కూడా అందరూ కూడా ఇంతవరకు చెప్పినప్పుడు స్పోక్స్ పర్సన్ ఒకరికి ఇవ్వని, ఆ స్పోక్స్ పర్సన్ కూడా మేము ఫిల్ చేస్తాం. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్న అన్ని వార్డులలో
అన్ని జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ సహా ఎన్ని సీట్లు ఉంటే అన్ని 100% గెలవాలి. గెలిపించే బాధ్యత యూత్ కాంగ్రెస్ మిత్రులు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యూత్ కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా నేను అడగకముందే అన్న ఏమన్నాడు, మీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తాను. కానీ అన్న, ఈ జిల్లాలో ఈ అసెంబ్లీలో మీరు బాగానే ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ కొన్ని జిల్లాలకు తెలియదు. కొత్తగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి జంప్ ఇస్తారు. యూత్ కాంగ్రెస్ వాల్యూ ఇవ్వరు. మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఒక హాఫ్ డెకేడ్ నుంచి మీరు కాంగ్రెస్, హాఫ్ సెంచరీ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి మీ అందరికీ దీని వాల్యూస్ తెలుసు. మా రిక్వెస్ట్ ఏంటంటే పిసిసి గారికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి కానీ ఒక విజ్ఞప్తి చేసుకున్నాము. అన్న, మాకు ఒక 25% రిజర్వేషన్ ఇవ్వాలన్నా. మీరు అందరికీ ఎట్లయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిర్రు, పార్టీలో యూత్ కాంగ్రెస్ కూడా ఒక 25% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని గుర్తించాలి. మేము కష్టపడే వాళ్ళము, జెండా మోసిన వాళ్ళం మేము, కుట్లాడిన వాళ్ళం మేము, తన్నులు వాళ్ళం మేము, కేసులు కట్టించుకున్న వాళ్ళం మేము. సో మాకు ఆ 25% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఏ జిల్లా పోయినా మేమందరినీ అడుగుతున్నాము. చాలా